దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేనే వాగ్దానము అపోస్తుల కార్యములు 3:12. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను, వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు. చూడండి, ఈ యొక్క మాటలు అపోస్తులు దైవజనులైనటువంటి పేతురు, యోహాను గారు మాట్లాడుతున్నారు. వీరు యేసుక్రీస్తు నామమున ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తున్నా, వీరి యొక్క మాటలు, నీడలు, వారి యొక్క వస్త్రముల్లో దేవుడు ఆయన అభిషేకాన్ని ఉంచి నడిపిస్తున్నప్పటికీ మేము మా శక్తి చేత, మా బలము చేత ఈ కార్యములు చేస్తున్నామని ఎక్కడ వారు మాట్లాడలేదు. తమకు కాక దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు వచ్చినట్టుగా వారు జీవించారు. అయితే దేవుడు తన భక్తుల ద్వారా ఈ లోకములో ఆయన ఎన్నో కార్యములను జరిగిస్తూ ఉంటారు. అయితే తన భక్తులుగా ఉంటున్నటువంటి వారు తమను తాము ఎంత మాత్రము కూడా హెచ్చించుకోకుండా, దేవుడు ఎంత అభిషేకం ఇచ్చినప్పటికీ, ఎన్ని గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగిస్తున్నప్పటికీ తమను హెచ్చించుకొనకుండా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే వచ్చినట్టుగా, ఇది దేవుని బట్టే, దేవుని ద్వారానే నేను ఈ విధమైన కార్యములు చేయగలుగుతున్నానని దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేవారుగా, ఘనపరిచేవారుగా ఉండాలి. ఇదే కదా వాక్యానుసారమైన జీవితం అంటే. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి కుటుంబాలకి రక్షణ ఇవ్వండి. నీ వెలుగుతో, నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ప్రభావంతో వారిని నింపండి. అయ్యా, వారి కుటుంబాలున్న ప్రతి శోధన తొలగించండి. వారి అవసరతలు తీర్చండి. అయ్యా, వారి నాయన తండ్రి సాతాను ఉరుల నుంచి వారిని విడిపించండి. ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి వారిని విడిపించండి. పిల్లలు యొక్క ఆటపాటల, చదువులు ఎందు, ఆరోగ్యం ఎందు, యవనస్తుల విషయంలో, అయ్యా తండ్రి వృద్ధుల విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో మీరు తోడై ఉండి నడిపించండి. ఎవరైతే నాయన నీ తట్టు తిరిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నారో వారి ప్రార్థన ఆలకించండి. వారికి సహాయం చేయండి. వారిని బలపరచండి, ధైర్యపరచండి. వారి కుటుంబాల చుట్టూ, వారి చుట్టూ ఈ దినమంతా నీ ప్రత్యేకమైన సన్నిధి తోడుగా ఉంచి వారి సమస్త విషయాల్లో సహాయం చేసి నడిపించమని, నీ కృప అధికముగా వారి కుటుంబానికి, వారికి దాయిచ్చేయమని యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.